స్వామియే విఘ్ననాశనం చేసే విఘ్నేశ్వరుడి పాటతోటి మన పడి పూజను మొదలు పెడదాం. పద్దెనిమిది నియమాలు, 18 పడిమెట్లు, ప్రతి ఒక్క స్వామి విరమణకు ఒక ఇరుముడి. ఇప్పుడు గురుస్వాముల మధ్య వేద పండితులచే కొన్ని వేద మంత్రాలు. మణికంఠుడి మాల ధరించి ఉన్నతంగా ఎదిగిన వారే అంతా. ఈ ధర్మం మూలాన్ని పరిశోధన చేసి సైన్స్ చెప్తుంది ఇట్స్ ఎ రీహాబిటేషన్ అని అంటున్నారు. మరి దేన్ని పరిశోధన చేసి ఈ సైన్స్ చెప్పింది అంటే దానికి సమాధానం ఉండదు, వితండవాదం తప్ప. సైన్స్ పరిశోధన చేసింది ఉన్నదాన్ని పరిశోధన చేసి చెప్పింది. లేని పదార్థం నుంచి ఏమీ వెలికి తీయలేదు. కోరిన కోరికలు తీర్చే దైవాలు హరిహరులను వర్ణిస్తారు. మరి ఈ కలియుగంలో తన నియమాలను ఖచ్చితత్వంగా పాటించి మండల కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కోరిన కోరికలను నెరవేర్చే దైవం హరిహర సుతుడు అయ్యప్ప స్వామి. మాలను ధరించిన ప్రతి ఒక్క స్వామి విరమణలోగా పడి పూజలో పాల్గొనాలి. అసలు ఈ పడి పూజ అంటే ఏంటి, దేనికి? ఈ ప్రశ్నలకు సమాధానం మీరు చూస్తున్న ఈ లఘు చిత్రం పూర్తిగా చూసి అయ్యప్ప స్వామి కటాక్షానికి పాత్రులు అవ్వండి. మనసులోని మాట. ఈరోజు ఈ పడి పూజను సన్నివేశంగా నేను చిత్రీకరించానంటే అది స్వామి చిత్తం. దీనిని నీ వద్దకు ఆ మణికంఠుడు చేర్చాడు అంటే అది నీపై స్వామి కటాక్షం. మహిషాన్ని అంతం చేసే వరకు స్వామికి తన ఉనికి తెలియదు. అంతా మానవ రూపంలోనే ఒక సామాన్య మానవుడిగా కార్యకలాపాలు చేసేవారు. రాజ్య పట్టాభిషేకం తన కడుపును పుట్టిన బిడ్డకే చేయాలనుకున్న పెంపుడు తల్లి ఆ దట్టమైన వన్యమృగాలు తిరిగే అడవిలో అయ్యప్పకు అపాయం తలపెట్టే యోచన చేసి తనకి తలనొప్పిగా ఉందని, ఆ తలనొప్పికి పులిపాలతోనే నయమవుతుందని మణికంఠుణ్ణి తీసుకురావడానికి ప్రేరేపిస్తుంది. మానవ రూపంలో ఉన్న స్వామికి ఇవేమీ తెలియకపోయినా ఆయన హరిహరుల స్వరూపం. గుణగణాలు తల్లి కోసం ఎంత సాహసమైనా చేస్తాను అని భావించి నేను వెళ్తాను నాన్నగారు అని తండ్రిని అడిగారు. చాప కింద నీరులాగా రాజు వెనకాల జరిగే ఈ కుట్ర రాజుకి తెలియదు. పుత్రవాత్సల్యంతో ఉన్న ఆ రాజు మణికంఠుడికి అపాయం జరుగుతుందేమో అని భావించి వద్దు అని అంటాడు. దానికి మణికంఠుడు తండ్రికి నచ్చజెప్పి పులిపాల కోసం అడవికి పయనమవుతాడు. తండ్రి తనకి దారిలో అవసరమైన వస్తువులను మూటగట్టిస్తాడు. దానిని మణికంఠుడు నెత్తిని పెట్టుకొని అడవి మార్గంలో ప్రయాణిస్తాడు. అదే మన ఇరుముడి. ఇరుముడికి అంత విశిష్టత ఉంది. స్వామి ఆచరించిందే నీవు ఆచరిస్తున్నావు. పులిపాల కోసం వెళ్ళిన స్వామికి తన అవతారానికి మూలమైన మహిషాన్ని అంతం చేసే కార్యాన్ని చేసే సమయం వచ్చింది. అడవిలోకి చేరిన మణికంఠుణ్ణి ఆ మహిష అడ్డగించి దాడి చేయడానికి యత్నించగా మణికంఠుడు దాన్ని అంతమొందిస్తాడు. వెంటనే సకల దేవతలు హరిహరులు ప్రత్యక్షమే తన అవతారం గురించి వివరించి ఇక పయనానికి సిద్ధమవని చెప్పగా తల్లికి పులిపాలు ఇచ్చి వస్తానని చెప్తాడు మణికంఠ. వెంటనే ఇంద్రాది దేవుళ్ళు పులిగా మారి అయ్యప్పను ఊరేగింపుగా రాజ్యానికి తీసుకువెళ్తాయి. పులిపై వస్తున్న అయ్యప్పను చూసి రాజ్యంలో అందరికీ మైకం కమ్ముతుంది. వెంటనే చేసిన తప్పును తెలుసుకున్న తల్లి, మంత్రి తదితరులు
కన్నీటి పర్యంతమై అయ్యప్పను క్షమాపణ అడగ్గా తల్లిని హత్తుకొని మణికంఠుడు ఓదార్చి రాజుకి తన అవతారం గురించి వివరించి నేను వదిలిన బాణం దగ్గర కోవిల కట్టమని 18 నియమాలను ఆజ్ఞాపించి వాటికి ప్రత్యేకగా ఆ 18 పడిమెట్లని స్థాపించమని స్వామి వారికి చెప్తారు. ఎవరైతే నియమనిష్టలు నా ఆంక్షలతో నన్ను కొలుస్తారో వారిని నేను కటాక్షిస్తానని, ఆ 18 పడిమెట్లకు నిష్టగా పడిపూజ చేయాలని, స్వచ్ఛతకు ప్రతిరూపమైన అగ్ని ఆ 18 పడిమెట్లపై ప్రతిష్ఠించి ప్రతి మెట్టులో జ్యోతిని రగిలించే సమయంలో ఇక్కడితో చేసిన తప్పులను అక్కడే వదిలేసి పడిని పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఆ తప్పులను చేయకుండా ఉండాలి. నా పడి పూజ అంకురార్పణకు చేసే జ్యోతి నాపై నమ్మకంతో మండలం మాలని పూర్తి చేసిన నా భక్తుని ప్రతిజ్ఞగా నేను భావిస్తాను. తద్వారా నేను నా కటాక్షాన్ని సిద్ధింపజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అయ్యప్ప స్వామి సెలవు ఇచ్చారు. కాబట్టి పడి పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ కర్తవ్యాన్ని పూర్తి చేయండి. 18వ మెట్టుపై స్వామి మన కోసం చూస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప. గణగణ గంటలు ఘనముగమోగంగా కోట్లాది భక్తులు శరణం పలకంగా నెయ్యాభిషేకం స్వామికి చెయ్యంగా అబ్బబ్బ శబరిమల తెగ తెగ మెరిసే కోవెల అబ్బబ్బ శబరిమల తెగ తెగ మెరిసే కోవెల. నా నుంచి మరిన్ని సందేశాత్మక లఘు చిత్రాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన సందేహాలని కామెంట్లో తెలియజేయండి.